సినిమా అయినా సరే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు ఈ సినిమాకి. అందుకనే ప్రేక్షకులందరూ ఓట్లతో భలే మంచి హిట్ అని ఒక పెట్టి క్యాప్షన్ పెట్టామన్నమాట. హెవీ కాంపిటీషన్ మీద మేము దిగాము, కానీ చిన్న సినిమాను కూడాను ప్రజలు ఆదరిస్తారని ఇది ఒక నిరూపిస్తుంది. సినిమా చాలా కంటెంట్ బాగుంటుంది. మా ఫస్ట్ డే కన్నా సెకండ్ డే కన్నా ప్రాబ్లం ఇవాళ అలా ఇది ఇంప్రూవ్ అవుతూనే ఉంది. సో ఈ మెసేజ్ ఒకళ్ళు చూసిన వాళ్ళు యాక్చువల్లీ వర్డ్ ఆఫ్ మౌత్ అన్నమాట, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంతవరకు మీరు నేను పనిచేసాము, ఇప్పుడు ప్రేక్షకులే దాన్ని ప్రమోట్ చేయాలన్నమాట. సో ఈ సినిమా ఇంకా బాగా పికప్ అయ్యి సక్సెస్ రూట్ చేరుకుంటుందని నేను అనుకుంటున్నాను. సో దీంట్లో మన ఈ టెక్నీషియన్స్, ఆర్టిస్టు చాలా కష్టపడి చేశారు. డైలీ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఇలాగే మీ కలెక్షన్స్, మీ సపోర్ట్ మాకు అవసరం. అండ్ డెఫినెట్లీ మీరందరూ 100 రూపాయల టికెట్ పెడితే 1000 రూపాయల వినోదాలు ఈ సినిమా ద్వారా మీకు వస్తాయి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎవ్రీ వన్. ఇదొక భలే మంచి ప్యాకేజ్ అని చెప్పాలి. బికాజ్ ఈ సినిమాకి చాలా కష్టపడ్డారు అందరూ. ఇదొక ప్యాకేజ్ అంటే ఈ టీం మొత్తం కాస్ట్ క్రూ చాలా కష్టపడ్డారు. అండ్ మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఇలాగే ఈ సినిమాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విచ్చేసిన మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా వారికి థ్యాంక్ యూ సో మచ్. ఫ్రైడే మార్నింగ్ షో చూసాం, అంటే బాగా డల్గా ఉండే, చాలా డిసప్పాయింట్ అయ్యాం. సో అది చూసిన 40-50 మందినే సో మౌత్ ద్వారా అంటే బాగుంది అనడం కొంచెం స్ప్రెడ్ అయింది. సో ఈవినింగ్ నుండి మెల్లమెల్లగా కలెక్షన్స్ పెరిగాయి, థియేటర్స్ ఫిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సో చాలా హ్యాపీ అనిపించింది. సాటర్డే కూడా నిన్న బాగానే ఉన్నది థియేటర్స్, అంటే కొంచెం ఫుల్ అయ్యాయి, ఆల్మోస్ట్ ఒక 60 to 70%. సో ఈరోజు ఇంకా ఫుల్స్ అవుతాయి అనుకుంటున్నాం, 100%. రేపు ఇంకా పెరుగుతాయని నమ్ముకుంటూ ఉన్నాం. ఎందుకంటే చిన్న సినిమా, మంచి సినిమా. పెద్ద పెద్ద హీరోస్ ఉంటే ఒక బొమ్మ పడితే చాలు 100 మంది వెళ్తారు. మాలాంటి వాళ్ళు సినిమా బొమ్మ పడితే మాత్రం 10 మంది వెళ్తారు. ఆ 10 మందికి చెప్తారు బాగుందంటే, అప్పుడు మాకు 10 మందికి చెప్తారు. సో అలాగే ఈ సినిమా కూడా అలాగే జరిగింది. తక్కువ మంది వచ్చారు, చాలామందికి చెప్పారు. ఇప్పుడు ఈ రోజు నుండి ఇంకా కలెక్షన్స్ పెరుగుతాయని అనుకుంటున్నాను. సో మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. నా 30 ఏళ్ళ కెరీర్లో నా సీనియర్ జర్నలిస్టులు ఎవరు నన్ను అభినందించి పలానా సినిమా బాగుందని చెప్పలా. ఈరోజు అందరు నన్ను అభినందిస్తున్నారు, క్యారెక్టర్ బాగా చేశారని. మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. అలాగే ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు మారుతి గారికి, డైరెక్టర్ మురళి గారికి, క్యారెక్టర్ డైలాగ్ అందంగా రాసిన రవి గారికి, ప్రొడ్యూసర్ సతీష్ గారికి, అందరికీ నమస్కారం. మీ సహకారం ఉంటే ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సో సినిమా గురించి, సినిమా టాక్ ఎలా ఉంది, సక్సెస్ ఎలా ఉంది, అండ్ సినిమాకి సంబంధించి చాలా విషయాలు అందరూ చెప్పారు. సో నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను. సినిమా చూసిన వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు సినిమా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు, కొంచెం కాదు. సో మీరు మన మీడియా ద్వారా అలాగే మీ సపోర్ట్ ఇంకా కావాలి. అండ్ ఆడియన్స్ కూడా మీకు సినిమా నచ్చితే ఇంకొక 10 మందికి చెప్పండి. సినిమాని చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు చూడని వాళ్ళు కూడా ఇంకా సినిమా ఉంది, సో సినిమాని వెళ్ళి థియేటర్స్లో చూసి సినిమాని మీరు అందరూ చూడాలనుకుంటున్నాను. అండ్ మెయిన్లీ మా మారుతి గారికి, డైరెక్టర్ గారికి, అలాగే రైటర్ రవి గారికి, మా సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి, అలాగే నవీద్, నుకరాజ్, రాజా రవీంద్ర గారికి, రాధామోహన్ గారికి, సో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. సో మీ సపోర్ట్ మాకు ఇంకా ఇలానే కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఒక చిన్న సినిమా, మామూలుగా మన సినిమా తీయడం చాలా ఈజీ. ఎందుకంటే తీసేటప్పుడు మన జేబులో డబ్బులు ఉండేవాడు తీస్తాం, కానీ దాన్ని ఆడియన్స్లోకి తీసుకెళ్ళి అది ఒక మంచి టాక్ తెచ్చుకుని, అది ఎందుకంటే చిన్న సినిమాకి ఎప్పుడు కూడా ఓపెనింగ్ వచ్చేసేది. దాన్ని మౌత్ టాక్ చూసిన తర్వాత ఆడియన్స్ దగ్గర నుంచి మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి దాని తర్వాత అలా పెరుగుతూ ఉంటుంది. అలాగే నిన్న ఈవినింగ్కి యాక్చువల్గా మాకు కూడా ఒక క్లారిటీ, ఓకే ఈ సినిమా ఇలా టాక్ వస్తుంది, ఇలా అంటే థియేటర్స్ ఓనర్స్ కానీ, థియేటర్లో చూసిన ఆడియన్స్ కానీ ఫోన్లు చేయడం, ఫేస్బుక్ల ద్వారా వాళ్ళే వాలంటరీగా ఈ సినిమా చూడండి, ఈ సినిమా చాలా బాగుందని చెప్పి నోట్ పెట్టడం,
ఇవన్నీ చూసిన తర్వాత ఆడియన్స్కి ఒక మంచి సినిమా, నచ్చే సినిమా తీసామని చెప్పి ఒక మంచి కాన్ఫిడెంట్ తోటి ఈరోజు ఈ సక్సెస్ మీట్ పెట్టడం జరిగింది. నిజంగా ఎందుకంటే ఒక చిన్న సినిమాకి ఎలాంటి పరిస్థితుల్లో ఆడియన్స్ రారు, అలాంటిది మౌత్ టాక్ ద్వారా మార్నింగ్ షో నుంచి మ్యాట్నీకి అలా పెరుగుతూ వెళ్తున్నారంటే సినిమా రీచ్ అయ్యింది, మేము అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యామని చెప్పి చిన్న ఆ హ్యాపీనెస్తో టీం అందరు ఉన్నారు. డెఫినెట్గా ఈ సినిమా మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు, చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. ఒక పెద్ద సినిమాతో వచ్చినా సరే దీనికి ఈ స్లోగా దీనికి కావాల్సిన స్ట్రెంగ్త్ ఇది తెచ్చుకుంటూ ఒక మంచి టాక్తో కొంచెం ముందుకెళ్తుంది. ఈ టాక్ ఇంకా ఇంకా పెరిగి స్లోగా ఈ దసరా హాలిడేస్లో ఈ సినిమా బాగా ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంతమందికి చాలా కష్టపడి సినిమా తీశారు. అరలో గ్రూప్ సతీష్ గారు, అట్లాగే రాధామోహన్ గారు, మురళి గారు, నెక్స్ట్ రవి, ఆ టీం అందరూ కూడా, యామిని కానీ, నవీద్, నూకరాజు, ప్రతి ఒక్కళ్ళు అంటే థియేటర్ల చుట్టూ తిరుగుతూ చాలా కష్టపడుతూ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. నిజంగా ఒక చిన్న కాన్సెప్ట్ని ఇంత దూరం ఒక సంవత్సరం నుంచి కష్టపడి ఈ సినిమా తీశారు. ఈ సినిమాని మీరందరూ చూసి ఇంకా ఆదరిస్తే మా ఈ టీంకి మంచి ఆక్సిజన్ ఇచ్చినట్టు ఉంటుంది. తప్పకుండా ఈ సినిమాని చూసి ఇంకా మరింత మంచి విజయం అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.